హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఏంటి కొత్త బ్యాక్గ్రౌండ్ అని చూస్తున్నారా? మీకు తెలిసిందే కదా, ఎన్విడియా వల్ల ఏదైతే జీఫోర్స్ ఇండియా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మనకి రీసెంట్గా ఒక క్యాంపెయిన్ వచ్చింది, యూ వోట్ వి బిల్డ్ అని. ఈ క్యాంపెయిన్కి సంబంధించిన అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ క్యాంపెయిన్లో మీరు ఓట్ చేయాలి కదా, మీరు ఏ ఏ కాంపోనెంట్స్ మీరు పెట్టి పీసీ బిల్డ్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి మీరు ఓట్ చేస్తే దాంతో మేము బిల్డ్ చేస్తామని చెప్పారు కదా. ఎస్, ఆ కాంపోనెంట్స్ అయితే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ 12,000 ఓట్స్ వేసి మనకి కాంపోనెంట్స్ అయితే డిసైడ్ చేశారనమాట. డిసైడ్ చేయడమే కాదు, పీసీ బిల్డ్ కూడా మనకి కంప్లీట్ అయితే అయింది. అండ్ ఇంకోటి మంచి థింగ్ ఏంటంటే, ఇది ఓన్లీ పీసీ బిల్డ్ కాదు, ఈ పీసీ బిల్డ్ని మనలో ఒకళ్ళైతే ఈ పీసీని అయితే గెలుచుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ 25వ తారీఖున డిసెంబర్ 25th మనకి విన్నర్ని అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నారు. నాకు ఈ పీసీ బిల్డ్ చూసాక అనిపించింది ఏంటంటే, మన కమ్యూనిటీలో పీసీ నాలెడ్జ్ అనేది దండిగా ఉంది. చాలా మంచి మంచి కాంపోనెంట్స్ ప్రాపర్గా సజెస్ట్ చేసి మన వాళ్ళైతే ఒక మంచి పీసీ బిల్డ్ అయితే చేశారు. ఈ కంప్లీట్ సిస్టమ్ని అసెంబుల్ చేయడానికి విశాల్ పెరిఫరల్ సపోర్ట్ తీసుకుని అయితే ఎన్విడియా వాళ్ళు అయితే దీన్ని అయితే అసెంబుల్ చేశారు. సో ఈ రోజు మనం దీన్ని తరోగా టెస్ట్ చేసి బెంచ్ మార్క్స్ ఎవ్రీథింగ్ అయితే మనం చూద్దాం. అండ్ మెయిన్గా పీసీ బిల్డ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గేమింగ్ పీసీ బిల్డ్ అంటే మాత్రం జీపీయూ అనమాట. జీపీయూ వచ్చేసి మనకి ఇందులో MSI GeForce RTX 5060 అయితే యూజ్ చేశారనమాట. వెంటస్ 2X అనమాట. ఇది ఓవర్ క్లాక్డ్ ఎడిషన్. ఈ పర్టికులర్ ఎడిషన్ జీపీ అయితే యూజ్ చేశారు. జీపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ జీపీ వచ్చేసి మనకి బ్లాక్విల్ ఆర్కిటెక్చర్ మీద బేస్ అయి ఉన్న జీపీ అని చెప్పుకోవచ్చు. సో దట్ వీళ్ళ లేటెస్ట్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. DLSS 4 అని, మల్టీఫ్రేమ్ జనరేషన్ అని చెప్పేసి, ఎన్విడియా రిఫ్లెక్స్ లాంటి చాలా ఫీచర్స్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. డైరెక్ట్గా మీకు బెంచ్ మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా అయితే ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మనకి ఇందులో ఎన్విడియా RTX 5060తో పాటు మనకి టోటల్ పీసీ స్పెక్స్ చూసినట్లయితే మనకి ప్రాసెసర్ AMD Ryzen 5 9600X అయితే యూజ్ చేశారు. మదర్ బోర్డ్ MSI Pro B650MA వైఫై అయితే యూజ్ చేశారు. సిపి కూలర్ వచ్చేసి మనకి కార్సైర్ నాట్లెస్ 240 RS ARGB అయితే యూజ్ చేశారు. క్యాబినెట్ NGXT H3 Flow అయితే యూజ్ చేశారు, బ్లాక్ ఎడిషన్. అండ్ SSD వచ్చేసి ఎడాటా XPG S70 NVMe M.2 SSD 1TB SSD అయితే యూజ్ చేశారు. అండ్ PSU వచ్చేసి కార్సైర్ CX 650 watts 80+ బ్రాంజ్ అయితే యూజ్ చేశారు అనమాట. ర్యామ్ వచ్చేసి మనకి 32GB DDR5 6000 MHz ట్రాన్స్ఫర్ స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. అవును, ఇది మనకి 32GB DDR5 ర్యామ్ తో వస్తుంది. యాక్చువల్గా మనకి ర్యామ్ ప్రైసెస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ టైంలో మనకి 32GB DDR5 ర్యామ్ ఇవ్వడం అనేది ఇది ఒక మంచి బిగ్ విన్ అని చెప్పుకోవాలి. హానెస్ట్ గా చెప్పాలంటే ఎన్విడియా ఒక గేమర్ కావాల్సిన అన్ని మనకి ఈ పీసీ బిల్డ్ లో ఇంక్లూడ్ అయితే చేసిందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మనకి అన్ని సెటరేట్ అయిపోయింది, పీసీ రెడీగా ఉంది, ఎవ్రీథింగ్ సెటప్ చేసాం. ఇక అందరూ మీరు వెయిట్ చేసేది బెంచ్ మార్క్స్ గురించే కదా. బెంచ్ మార్క్స్ని మనం లేటెస్ట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్స్డ్ అవుట్ సెట్టింగ్స్ని బట్టి బెంచ్ మార్క్స్ అయితే టెస్ట్ చేద్దాం. ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ మనం Battlefield 6తో అయితే మొదలు పెడదాం. ఈ గేమ్ ప్లే వచ్చేసి మనకి అల్ట్రా గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో రన్ అవుతుందన్నమాట. మీరు చూసినట్లయితే FPS అనేది మనకి అరౌండ్ 120కి దగ్గరగా వస్తుంది కదా. ఇప్పుడు అసలు మ్యాజిక్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు నేను సింపుల్గా DLSSని ఎనేబుల్ చేసి దాంతోపాటు మల్టీఫ్రేమ్ జనరేషన్ అయితే ఎనేబుల్ చేస్తాను. చూడవచ్చు ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. మల్టీఫ్రేమ్ జనరేషన్ వచ్చేసి నేను 4Xకి అయితే సెట్ చేశాను. 4X సెట్ చేసి మీకు ఆన్ చేసి చూసినట్లయితే అబౌవ్ 300 వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే 120 వస్తుంది. దట్స్ ఇట్. మనకి ఎక్సలెంట్ ఫ్రేమ్ రేట్స్ అయితే మనకి DLSS అండ్ మల్టీఫ్రేమ్ జనరేషన్ ఆన్ చేస్తే మనకి టోటల్ చెంపు చూడడానికి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, మీకు 2Xలో 3Xలో 4Xలో మీకు ఫ్రేమ్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు. ఈ DLSS 4 అండ్ మల్టీఫ్రేమ్ జనరేషన్ అనేది ఎక్స్క్లూజివ్గా ఈ ఫీచర్స్ అనేది మనకి ఎన్విడియా RTX 50 సిరీస్ జీపీలోనే దొరుకుతాయి అనమాట. ఇక సైబర్ పంక్ చూసినట్లయితే మనకి నేటివ్ అల్ట్రా సెట్టింగ్స్లో వచ్చేసి మనకి గేమ్స్ ఆడుతుంటే పీక్ గేమ్లో వచ్చేసి మనకి 25 FPS అలా అయితే వస్తుంది కదా. ఇక్కడ కూడా నేను సింపుల్గా DLSS ఆన్ చేద్దాం. మనం DLSS ఆన్ చేసి మల్టీఫ్రేమ్ జనరేషన్ 4Xలో పెట్టాను. దట్స్ ఇట్. ఇక మనకి ఫ్రేమ్ రేట్ కౌంట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, అబౌవ్ 150 అయితే వస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. హానెస్ట్లీ ఇన్సేన్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది క్రిస్టల్ క్లియర్గా మన ముందైతే కనిపిస్తుంది. కావాలంటే మీరు ఇక్కడ మల్టీఫ్రేమ్ జనరేషన్ 2X 3X 4Xలో కూడా మీరు ఇక్కడ కంపారిజన్ అయితే చూడొచ్చు అనమాట. సైబర్ పంక్లో కూడా హ్యూజ్ జంప్ అప్ అయితే మనకి చూడడానికి ఉంది. ఇక మన ఆల్ టైమ్ ఫేవరెట్ గేమ్ GTA 5 అనమాట. GTA 5లో మనం ఇప్పుడు రే ట్రేసింగ్ అయితే టెస్ట్ చేద్దాం. రే ట్రేసింగ్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది. చలో, ఇది వచ్చేసి అల్ట్రా గ్రాఫిక్స్లో మన నార్మల్ గేమ్ ప్లే అనమాట. నార్మల్ గేమ్ ప్లేలో మీరు ఇక్కడ చూడొచ్చు లైటింగ్ అండ్ ఎఫెక్ట్ ఎలా ఉందనేది ఎవ్రీథింగ్ ఇక్కడ అయితే చూడొచ్చు. జస్ట్ నేను ఇప్పుడు మీకు రే ట్రేసింగ్ ఎనేబుల్ చేసి అయితే చూపిస్తాను. రే ట్రేసింగ్ ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ చేశాక మీరు ఇక్కడ డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ అయితే చూడొచ్చు అనమాట. విజువల్స్, లైటింగ్స్, షాడోస్, రిఫ్లెక్షన్స్ అనేది రెండింటి మధ్యలో డిఫరెన్స్ మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎలా ఉందనేది కింద కామెంట్ అయితే చేయండి. రే ట్రేసింగ్ ఆన్ ఆఫ్లో మీకు ఒక క్లియర్ డిఫరెన్స్ అయితే పర్ఫెక్ట్గా విన్ సిచ్యువేషన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదే ఎన్విడియా బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ యొక్క పవర్ అని చెప్పుకోవాలి. RTX 5060లో మనకి 5th Gen టెన్సార్ కోర్స్ అండ్ అలా మనకి 4th Gen రే ట్రేసింగ్ కోర్స్ అయితే యూజ్ చేశారు. సో దట్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఆ లైటింగ్ ఎఫెక్ట్ కానీ ఫ్రేమ్ రేట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు
చాలా విజువల్ అనేది చాలా బెటర్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్‌గా ఎన్విడియా రిఫ్లెక్స్ లో లేటెన్సీ గేమింగ్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్ అనమాట. యూజువల్‌గా కాంపిటేటివ్ గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకేదైతే రెస్పాన్స్ టైమ్ ఉందో దాన్ని ఇది మనకి తగ్గిస్తుంది. సో దట్ మీకు ఈచ్ కీ స్ట్రోకు, ఈచ్ క్లిక్ అనేది చాలా ప్రిసైజ్‌గా టైమ్ టు టైమ్ మీకు చాలా ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి మీకు మంచి లేటెన్సీ అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి లో లేటెన్సీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను నేను. ఇక్కడ మీకు ఆఫ్‌లో ఉందన్నమాట ఎన్విడియా రిఫ్లెక్స్ అనేది. మీరు ఇక్కడ లేటెన్సీ ఎలా ఉందనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను జస్ట్ రిఫ్లెక్స్‌ని ఆన్ ప్లస్ బూస్ట్‌లో పెడుతున్నాను. దట్స్ ఇట్. మీకు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మీకు ఆఫ్‌లో, రైట్ సైడ్ మీకు ఆన్‌లో అయితే ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చన్నమాట. ఎన్విడియా రిఫ్లెక్స్ బెనిఫిట్ అనేది. వాలరెంట్, CS2, మార్వెల్ రైవల్స్ ఇలాంటి గేమ్స్ అన్నిట్లో ఇది మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఏమో వాలరెంట్‌లో మీరే రేడియంట్ ర్యాంక్ కూడా టచ్ చేయొచ్చేమో. అండ్ దీంతో పాటు మనకి ఎన్విడియా యాప్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి ఇన్‌స్టాంట్ రిప్లే గాని, రికార్డింగ్ గాని ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్‌గా మనం గేమ్స్ ఆడుతుంటాం. కొన్ని మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఫన్నీ మూవ్‌మెంట్స్ గాని, మ్యాజిక్ మూవ్‌మెంట్స్ గాని, లేకపోతే ఏసెస్ గాని, క్లచెస్ గాని ఇలాంటియన్నీ మనకి రికార్డ్ అంటే ఆ మూవ్‌మెంట్స్ మనం మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ యాప్ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. దీనికోసం మీరు సింపుల్‌గా ఏం లేదు Alt+Z ప్రెస్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్‌స్టాంట్ రిప్లై అయితే ఉందన్నమాట. ఇన్‌స్టాంట్ రిప్లైని మనం ఆన్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్‌లో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఇన్‌స్టాంట్ రిప్లై లెంత్ అనేది మీరు అప్ టు 20 మినిట్స్ వరకు ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసి అప్ టు 20 మినిట్స్ వరకు ఏదైతే ఉందో అది మీరు ఇన్‌స్టాంట్ రిప్లైని ఆన్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే మీ కీ మూవ్‌మెంట్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్‌గా రికార్డ్ అవుతాయి. మీరు కావాలంటే వాటిని మీరు బ్యాక్ తెచ్చుకోవచ్చు. అండ్ మ్యాజిక్ మూవ్‌మెంట్స్ మీరు సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. అది మనం ఇక్కడ టాగుల్ చేసి ఆన్, ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ కూడా మనం స్క్రీన్ షాట్, ఫోటో మోడ్ అండ్ హైలైట్స్ కూడా మనం ప్రాపర్‌గా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు హైలైట్స్ క్యాప్చర్ చేయాలా వద్దా అనేది ఇక్కడ మీరు ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మీరు హైలైట్ మూవ్‌మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మీరు మిస్ అవ్వకుండా కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. లేదంటే ఫుల్ గేమ్ ప్లేని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మాంటేజ్ క్రియేటర్స్ అండ్ క్యాజువల్ స్ట్రీమర్స్‌కి ఇది చాలా పర్ఫెక్ట్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎన్విడియా బ్రాడ్‌కాస్ట్ అనమాట. ఇక్కడ మీకు ఎన్విడియా బ్రాడ్‌కాస్ట్ ఓపెన్ చేసి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను. గైస్ ఇప్పుడు మనం ఎన్విడియా బ్రాడ్‌కాస్ట్ యాప్‌లో ఫస్ట్‌లీ మనకి ఆడియో కనిపిస్తుంది కదా! ఆడియోలో మనం చాలా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డైరెక్ట్‌గా మీకు వెబ్ కెమెరా నుంచే వస్తుందన్నమాట. నాయిస్ రిమూవల్ ఆన్ చేస్తాను నేను. చూడొచ్చు మీకు ఇప్పుడు నాయిస్ అనేది కాస్త రిమూవ్ అయితే అవుతుంది. మీకు ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. స్ట్రెంత్ కూడా నేను ఫుల్ పెట్టాను. ఒకసారి ఇప్పుడు నాయిస్ రిమూవల్ మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. చూడొచ్చు మీకు నాయిస్ ఎలా వస్తుందనేది. అండ్ అలానే మనం ఎకో కూడా రూమ్‌లో ఎకో ఉందనుకోండి, ఎకో కంట్రోల్ చేసుకోవడానికి ఎకో ఆన్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఎకో అనేది కాస్త కంట్రోల్ అవుతుంది. అండ్ పాడ్‌కాస్ట్ లెవెల్‌లో మీకు మంచి ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే స్టూడియో వాయిస్ ఉంది కదా! దీన్ని ఎనేబుల్ చేసి మీరు రికార్డ్ చేసుకుంటే మీకు స్టూడియో లెవెల్‌లో వస్తుందన్నమాట. అండ్ అలానే మనకి వీడియో ఫీచర్స్ కూడా ఉంటాయి. లైక్ మీకు ఇక్కడ ఏఏ ఫీచర్స్ బ్రాడ్‌కాస్ట్‌లో. ఫస్ట్‌లీ ఇప్పుడు మనకి మెయిన్ కనిపిస్తుంది కదా ఇది. సో, మీకు బ్యాక్‌గ్రౌండ్ అంతా మీరు చూడొచ్చు. రెగ్యులర్ బ్యాక్‌గ్రౌండ్ ఇది. మనం కావాలంటే బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసుకోవచ్చు. లైక్ నేను బ్లర్ చేస్తున్నాను. చూడొచ్చు మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్లర్ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్‌గా అయిందనమాట. సో, ఎక్కడ మీకు ఇష్యూ లేకుండా. లేదు మీరు బ్లర్ పెంచుకోవాలి. యెస్ యూ కెన్ ఇంక్రీజ్. పూర్తిగా నేను బ్లర్ చేశాను. లేదంటే బ్లర్ ఇంటెన్సిటీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రీప్లేస్ చేసుకోవచ్చు టోటల్‌గా బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్‌ని రీప్లేస్ చేసేసాను. మీకు కావాలంటే మీకు నచ్చిన కస్టమ్ బ్యాక్‌గ్రౌండ్ మీరు పెట్టుకోవచ్చు. లేదంటే బ్యాక్‌గ్రౌండ్ పూర్తిగా రిమూవ్ చేసి బ్లాక్‌లో పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఆటో ఫ్రేమ్ అనమాట. ఆటో ఫ్రేమ్ ఆన్ చేస్తే మిమ్మల్ని సెంటర్‌లో ఫ్రేమ్‌లో ఉంచుతుందన్నమాట. మీరు వైడ్ ఉన్నా సరే ఇప్పుడు ప్రాపర్‌గా నా ఫేస్ ఇదంతా కనిపిస్తుంది కదా! యాక్చువల్‌గా వచ్చేసి ఫ్రేమ్ ఇది వైడ్. మనం ఆటో ఫ్రేమింగ్ ఆన్ చేసాం. ప్రాపర్‌గా మనని సెంటర్‌లోకి ఫ్రేమ్‌లోకి తీసుకుంది. ఫర్ సపోజ్ నేను లెఫ్ట్‌కి జరిగాననుకోండి ఫ్రేమ్‌లోకి తీసుకుంటది. మళ్ళీ రైట్‌కి జరిగాననుకోండి నన్ను ఫ్రేమ్‌లోకి తీసుకుంటది. చాలా యాక్యురేట్‌గా చాలా ఫాస్ట్‌గా మనకైతే తీసుకుంటుంది. అండ్ వీడియో నాయిస్ రిమూవల్ కూడా ఉంటుంది. వీడియోలో నాయిస్ ఏమన్నా ఉంటే మనకి ఇది రిమూవ్ అయితే చేస్తుంది. విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఐ కాంటాక్ట్ ఇప్పుడు నేను సిస్టమ్‌కెళ్ళి చూస్తున్నాను. ఇప్పుడు ఐ కాంటాక్ట్ ఆన్ చేస్తాను. మీరు చూడొచ్చు. ఐ కాంటాక్ట్ మీకు వెబ్ కెమెరా ఉంది. వెబ్ కెమెరా మీకెళ్ళి చూసి మాట్లాడుతున్నట్లయితే అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఐ కాంటాక్ట్ ఆఫ్ చేస్తాను. చూడొచ్చు. నేను యాక్చువల్‌గా చూసేది ఇలా చూస్తున్నాను. ఆన్ చేశాను. మీకు ఐ కాంటాక్ట్ అనేది పైకెళ్ళిపోయింది. సో, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. విగ్నెట్ యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఎడ్జెస్‌కి విగ్నెట్ వస్తుంది. వర్చువల్ కీ లైట్ కూడా మీరు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. సో, చూడొచ్చు. వర్చువల్ కీ లైట్ కాస్త మీకు ఫేస్ మీద బ్రైట్‌నెస్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇలా చాలా ఫీచర్స్ అయితే మనకి ఎన్విడియా బ్రాడ్‌కాస్ట్‌లో మీకు చూడడానికైతే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు మాట్లాడినా ఇందులో ఉన్న ఫీచర్స్ అయితే మనం కవర్ చేయలేమనమాట. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒక చిన్న విషయం అయితే మనం మర్చిపోయినాం. డే 0 గేమ్ రెడీ డ్రైవర్స్ అని చెప్పేసి మీరు ఏ గేమ్స్ ఆడుతున్నా సరే ఫ్రమ్ ద డే స్టార్ట్ మీరు గేమ్ ఓపెన్ చేయగానే రైట్ అవే మీకు ఆ గేమ్‌కి సంబంధించిన కావాల్సిన డ్రైవర్స్ అన్ని ఆటోమేటిక్‌గా ఇది దానికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ అయిపోతుందన్నమాట. ఇదొక మేజర్ బెనిఫిట్. మీకు క్రాషెస్ ఉండడం, పర్ఫార్మెన్స్ లాగ్స్ కానీ ఇట్లాంటివి అయితే ఎటువంటివి అయితే ఉండదు. సో, ఓవరాల్‌గా ఒక వర్డ్ చెప్పాలంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ పీసీ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు మన కమ్యూనిటీ ఏదైతే సెలెక్ట్ చేసి బిల్డ్ చేపిచ్చారో, సెలెక్ట్ చేసిన కాంపోనెంట్స్ అనేది ప్రాపర్‌గా అండ్ దాంతో పాటు ఎన్విడియా
బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే మీకు DLSS 4 కానీ, లేకపోతే MFG కానీ, అండ్ దాంతోపాటు చెప్పుకుంటూ పోతే రిఫ్లెక్స్ కానీ, బ్రాడ్కాస్ట్ కానీ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఈ పీసీ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా 6 వాట్స్లో పార్టిసిపేట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరే ఈ పీసీని విన్ అయితే అవ్వచ్చు. సో ఈ పీసీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఒపీనియన్ కూడా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.